ఐపీఎల్ సీజన్ 18లో కోల్కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విక్టరీని నమోదు చేసింది. 152 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ నాట్అవుట్గా 61 బంతుల్లో 97 పరుగులు బాదాడు. 8 ఫోర్లు 6 సిక్స్లతో విరుచుకుపడ్డ త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. రఘువంశీ నాట్అవుట్గా 22 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో హంసరంగా 1 వికెట్ను పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాటర్లు కుదేలయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ 28 బంతుల్లో 33 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 24 బంతుల్లో 29, సంజు శాంసన్ 11 బంతుల్లో 13 పరుగులు చేశారు. కెప్టెన్ రియాన్ పరాగ్ 15 బంతుల్లో 25 పరుగులతో దూకుడుగా ఆడినప్పటికీ క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. నితీష్ రాణా 8, హంసరంగా 4, శుభం దుబే 9 పరుగులే చేశారు. జోఫ్రా ఆర్చర్ 7 బంతుల్లో 16 పరుగులు చేయడంతో స్కోర్ 150 దాటింది. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా తలా 2 వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సన్కు 1 వికెట్ దక్కింది.